అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అందరు ముందు రండి. అందరు చేతులు తీసుకోండి. तेज प्रोडक्शंस, लक्ष्मी चरण तेज प्रोडक्शंस, रुद्रपुरम वीरन्न सकुटुंबम सकुटुंबस्य भान्तवस्य क्षेमस्थैर्य धैर्य अभय आयोः आरोग्य ऐश्वर्याभे अभवतीर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ దానం పాదోదకం వాళ్ళు ప్రేమ వాళ్ళు నిలబడతారు. ఇది ఆంజనేయ స్వామి గుడిలో రుద్రపర్వ వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించాము. పూజా కార్యక్రమాలు, అందులో డిఓపి, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం బన్నీ గారు, నాగేంద్ర బన్నీ గారు, మీ అందరూ పరిచయం. ఎన్నో షార్ట్ ఫిలిమ్సు, డెమో ఫిలిమ్సు తీసిన అనుభవం ఉన్న డిఓపి. ఒక వ్యక్తిని అందంగా చూపించాలంటే దానికి డిఓపి బన్నీ గారే. మీకు అందరూ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దీంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. అందరి కలయికతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాల కథ సమాజానికి ఒక మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాస, మన ఉమ్మడి కుటుంబాలు అంటే రోజు దూరం అయిపోతున్నాయి. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి. అది పోయి విదేశీ సంస్కృతి వస్తుంది. దాన్ని రూపమాపాలని, సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది, ఒక పేదవాడు కూడా ఒక గొప్ప కోటీశ్వరుడు అవ్వాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అంధకారం అవుతుంది. వాడు ఏ కులమా, వాడు ఏ మతమా లేదు. చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజకత్వానికి సినిమా ఒక మెసేజ్, ఒక మన సంస్కృతులు తగ్గట్టుగానే ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోరీ తీసుకోవటం. దాంట్లో కెమెరా ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి. ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపర్వ వీరన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డిఓపిగా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ డైరెక్షన్ చేస్తున్నాను. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. అందరూ చూడదగ్గ చిత్రం. ఈ మూవీకి నాకు ఫస్ట్ సపోర్ట్గా నిలబడిన మన అమరావతి కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్గా వచ్చి నిలబడతారు. ఇప్పుడు మాకు మా అసోసియేషన్ కూడా ఆయన మెయిన్ అండగా ఉన్నారు. ఈ మూవీ కూడా మీ అందరికీ నచ్చినట్టుగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకుని వస్తాము. దీంట్లో ముఖ్య పాత్రగా పిఎస్కే కిషోర్ గారు చేస్తున్నారు.
అలాగే విలన్ క్యారెక్టర్ బుల్లెట్ కిషోర్ గారు చేస్తున్నారు. మెయిన్ లీడు క్యారెక్టర్ చిన్నపిల్లలు వచ్చేసి జాను, సాహితీ వీళ్ళు చేస్తున్నారు. మిగతా క్యారెక్టర్లు అజయ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, అలాగా శ్రీనివాసులు గారు అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. దీనికి టెక్నీషియన్స్గా అందరూ వచ్చి ఎడిటింగ్ సుమన్ కర్ణ చేస్తున్నారు. అలాగే పోస్టర్ డిజైన్ నిజాం షేకు, ఆర్ట్ డైరెక్టర్ సుబ్బు, ప్రొడక్షన్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి, అలాగే దొడ్డాకు సుబ్బు గారు అందరూ చేస్తున్నారు. ఈ మూవీని మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సో నేను మొదటగా మద్రాస్ బస్ స్టాండ్ మూవీతో మీ అందరికీ ఒక హీరోయిన్గా పరిచయం అయ్యాను. సో ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది. సో దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను. బట్ ఒక 2-3 కూడా థియేటర్స్కి వచ్చాయి. అండ్ ఈరోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అండ్ వాటితో పాటుగా ఈరోజు రుద్రపురం వీరన్న అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగింది. సో ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట. సో ఆయన టెంపుల్లోనే ఇలా మూవీ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ మూవీకి డిఓపిగా మనందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డిఓపిగా చేస్తున్న మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒక డిఓపిగానే కాకుండా త్వరలో మనందరి ముందుకు రుద్రపురం వీరన్ అనే మూవీని పరిచయం చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ తెలియచేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే తెర మీదకి రావాలని టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియచేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క మూవీయే కాదండి, మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మరిన్ని మూవీస్తో మీ ముందుకు వస్తున్నామంటే దానికి కారణం మాతో పాటుగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ అన్ని మీరు ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆర్టిస్టులకి మీరు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరొకసారి రుద్రపురం వీరన్న మూవీ యాక్టర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఈ మూవీ త్వరలోనే మంచిగా షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరగా తెరకెక్కి మంచి సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ. థ్యాంక్ యూ.